మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. ఒక రోడ్డు ప్రమాదం 10 ఏళ్ల ఆ చిన్నోడికి ఎంతో తీరని కష్టాన్ని మిగిల్చింది. అయ్యో దేవుడా, ఆ బిడ్డకు అంత కష్టాన్ని పెట్టావా అంటూ అక్కడ చూసినటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేశాయి, కళ్ళంట కన్నీళ్లు తెప్పించాయి. సింహాచలం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలతో పాటు 9 ఏళ్ల పాప కూడా చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ బాబు 11 ఏళ్ల గురునాథ్ ఒంటరైపోయాడు. అయినప్పటికీ కూడా బాబుకు వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా అమ్మ నాన్న చెల్లి దూరమైనటువంటి ఆ పరిస్థితి మాత్రం అసలు ఊహకి కూడా చాలా కష్టంగా ఉంది. విధి ఆ అబ్బాయిని ఎంత కష్టపెడుతోంది అనే మాటలు అక్కడ స్థానికంగా వినిపించాయి. ఎందుకంటే ఒక రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఆ తండ్రి ప్రాణాలు కోల్పోతే ఆ తల్లి, ఆ తర్వాత ఆ పాప కూడా 9 ఏళ్ల మహేశ్వరి కూడా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మార్గ మధ్యలోనే హాస్పిటల్కు తరలిస్తున్న క్రమంలోనే కన్ను మూయటంతో ఇప్పుడు ఆ బాబుకి ఏం జరిగింది, ఎందుకు నన్ను హాస్పిటల్స్ చుట్టూ తిప్పుతున్నారు, నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఏంటి, అమ్మ నాన్నలు ఇక్కడ ఉన్నారు అని స్థానికంగా ఉన్న వాళ్ళే పాపం వాళ్ళు రోడ్ యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ పడిపోయినటువంటి ఆ ఫోన్ తీసి ఆ బాబుకి కాల్ చేస్తే పాపం స్కూల్లో ఉన్నటువంటి ఆ అబ్బాయి రావటం, ఇదంతా కూడా వినడానికి చాలా కష్టంగా ఉంది, చాలా బాధ వేస్తోంది. అసలు వీళ్ళ గురించి ఈ డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు ఏ ఊరు వాళ్ళండి? వాళ్ళది మేడం పాతపట్నం, ప్రాపర్గా పాతపట్నం ఉంటున్నారు. అంటే ఇదివరకు తెలంగాణ హైదరాబాద్లో పనిచేశారు. కొద్ది రోజుల క్రితం వైజాగ్ వచ్చారు. వైజాగ్ ఏదో పట్టుకూలి కోసం ఏదో వర్క్ చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు అనమాట. ఆయన పేరండి? ఆయన పేరు కాంతారావు. ఎంత వయసు ఉంటుంది? వయసు 32. ఆమె పేరు సంధ్య. 29-30 ఉంటుంది. పాప 9 ఏళ్ళ పాప. ఇప్పుడు ఈ బాబు ఎక్కడ చదువుతున్నాడు? పాపు సింహాచలం గోశాల హై స్కూల్, గవర్నమెంట్ స్కూల్ చదువు. కానీ ఇప్పుడు బాబుకి తెలిసిందా అండి ఈ పరిస్థితి అంతా? బాబుకి చెప్పలేదు ఇంతవరకు, చిన్న బాబు కదా తట్టుకోలేడని. అంటే హాస్పిటల్లో ఉన్నారు మా మమ్మీ డాడీ. పాప అంటే ఆ బాబు అడుగుతున్నాడు అనమాట, మమ్మీ డాడీ దగ్గర తీసుకువెళ్ళండి అని. సరే బాబు అని వాదర్చాం. కానీ ఇంత కష్టం మాత్రం ఎవరికి రాకూడదండి. ఒక మహిళగా చెప్పండి, ఆ బాబుని చూస్తేనే, అంత దూరంలో చూస్తేనే మాకే కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఏంటి ఆ బాబు పరిస్థితి అన్నట్టుంది. మీరేమవుతారు వాళ్ళకి? పెద్దమ్మ అవుతారా? సంధ్య వాళ్ళ అక్కగారు. అయ్యో, నిన్న ఎక్కడికైనా వెళ్తున్నామని ఏమైనా తెలిసిందా మీకు? మాకేం తెలియదండి. వాళ్ళు ఇక్కడ ఉంటారు, మేము ఒరిస్సాలో ఉంటాం. మీరు ఒరిస్సాలో ఉంటారా? ఓకే. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఎప్పుడు వచ్చారనేది మాకు తెలియలేదు. మాకు నైట్ 9 గంటలకు ఫోన్ వచ్చింది, యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తాకినాయని. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి చనిపోయారని చెప్పారు. ఎవరు చెప్పారండి మీకు ఫోన్? పోలీసుల నుంచి వచ్చిందా? మా మరిది వాళ్ళు ఫోన్ చేశారు. ఎటు చూసినా ముగ్గురిది అంత పెద్ద వయసులేమి కావు, కానీ ఒక్క ప్రమాదంలో ఇట్లా జరిగింది అని అది వినడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఏంటంటే పరిస్థితి తర్వాత మాకు ఏం అర్థం కావట్లేదు మేడం. మీకు చెప్పిన వెంటనే ఒకరు చనిపోయారు అన్నారా, ముగ్గురు కూడా చనిపోయారు అని? ముగ్గురు చనిపోయారని తెలుసు. బాబు కూడా హాస్టల్లో ఉండిపోయాడు. వీళ్ళు ముగ్గురు హాస్టల్లో ఎక్కడ చదువుతున్నాడండి బాబు? గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. ముగ్గురు చనిపోయారని చెప్తే మేము నమ్మలేకపోయాము. జోక్ చేస్తున్నారు ఏం మనుషులు అనుకున్నాం ఫస్ట్ అలా. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి లేదు నిజంగానే చనిపోయారని చెప్పారు. వెంటనే బయలుదేరచ్చు. వినడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఒక్క రోడ్డు ప్రమాదంలో అంటే మీరు వెళ్తున్నటువంటి వెహికల్ని ఇంకేదైనా హిట్ చేస్తుందా, లేకపోతే ఎట్లా జరిగింది అని తెలిసిందా మీకు? బైక్ గుద్దుకొని అన్నారు కానీ మాకు ఏ క్లారిటీ తెలియట్లేదు. ఏ బైక్ అండి? పల్సర్ బండి. పల్సర్ బైక్. ఓకే. కారుని ఏదో తప్పించిపోయి డివైడర్ను ఢీకొట్టారు అని ఎదుర్కొంటూ ఇంకొక రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ వస్తుంది అనేది కూడా తెలిసింది. మాకు కూడా అంతవరకే తెలిసింది. కానీ మీరన్నట్టు ఉపాధి కోసం ఊరు వచ్చి ఒక ప్రమాదంలో ఉండేవారు. ఇక్కడ ఈ మధ్యనే 6 months అవుతుంది వచ్చి. అతను ఏం చేస్తుంటారండి చనిపోయిన? మా మరిది గారు మెడికల్లో చేస్తారు. ఓకే. ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళినాక మీ సిస్టర్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ చెప్తారు కదా, పలానా ఇక్కడ వైజాగ్ వచ్చాము, ఇక్కడ బాగానే ఇక్కడికి వచ్చారని తెలుసు. మేము కూడా 2-3 సార్లు వచ్చాము ఇక్కడికి. కానీ నిన్న ఎక్కడికి వెళ్ళారు అనేది మాకు తెలియదు. ఓకే.
ఇప్పుడు బాబుకి చెప్పడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. వాడికి తెలియదు, దెబ్బలు తగిలేయి హాస్పిటల్లో ఉన్నారు అనేసి అనేది తెలుసు. అదే మనం ఇంటికి వెళ్ళిపోదాం నాన్న అంటే అమ్మలు ఎప్పుడు వస్తారని అంటున్నాడు. అతను నైట్ కల్లా వచ్చేస్తారు, మనం ఫస్ట్ వెళ్ళిపోదాం మనిషి అంటే మళ్ళకున్నాడు. వాడికి చనిపోయినట్లు తెలియదు ఇంతవరకు. కనీసం ఒక్కరు మిగిలిన బాబుని చూసుకోవడానికి లేకపోతే నా అనే వాళ్ళు ఒకరు ఉన్నారు అనే ఒక ఇది వచ్చిన. బట్ ఆ బాబు పరిస్థితి చూస్తే ఎంత వయసు ఉంటుంది బాబుకి? బాబుగా 14 ఏళ్ళు ఉంది. సో ఇది సింహాచలంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలతో పాటు 9 ఏళ్ల పాప కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన చాలా బాధాకరం. 10-11 ఏళ్ళు ఉన్నటువంటి గురునాథ్ బాబు అక్కడ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు గవర్నమెంట్ స్కూల్లోనే. కానీ ఇప్పటికీ కూడా ఎవరు ధైర్యం చేయలేకపోతున్నారు. ఆ చిన్నోడికి అసలు ఏం జరిగింది, ఇక లేరు అమ్మ నాన్న చెల్లి అనే మాట చెప్పడానికి కూడా ఎవరు ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకంటే పసి హృదయం ఎలా తీసుకుంటారో కూడా అర్థం కాదు. అది చాలా కష్టంగా ఉంటుంది. ఊరెళ్ళిపోదాం రా నాన్న అంటే వాళ్ళ పెద్దమ్మ చెప్పిన మాటలు కూడా అబ్బాయి వినకుండా, లేదు నేను అమ్మ నాన్నను చూడాలి అంటూ అబ్బాయి ఆలోచన కావచ్చు, ఆ పట్టుదల అది చూస్తేనే ఇప్పుడు అందరూ కూడా ముందు ఇప్పుడు ఉన్నటువంటి బాబు కోసం ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకొక 2 ప్రమాదాలు కూడా ఈరోజు విశాఖలో జరిగాయి. ఉదయం హనుమంతవాక దగ్గర ఒక బస్సు ప్రయాణికులు ఎక్కించుకోవడానికి సడన్గా ఆగడంతో వెనకాతలే స్కూల్ పిల్లలతో వెళ్తున్నటువంటి ఆటో వెళ్ళి బలంగా ఆ బస్సును ఢీకొనడం వల్ల ఆ చిన్నపిల్లలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన స్థానికులు అందరూ పరుగున అక్కడికి వచ్చి ఆ ఆటోలో ఉన్నటువంటి చిక్కుకుపోయినటువంటి చిన్న చిన్న గాయాలు అయినటువంటి ఆ పిల్లల్ని ఎమర్జెన్సీగా హాస్పిటల్స్కు తరలించి ట్రీట్మెంట్ అందించడం జరిగింది. ఎప్పుడు ఎటు నుంచి ఎలా వాహనాలు ఎగిరి పడుతున్నాయో, ఎలా వచ్చి ఢీకొంటున్నాయో, ఎలా మనుషుల ప్రాణాలు తీసేస్తున్నాయో అర్థం కానటువంటి పరిస్థితి. మధురవాడలో జరిగిన మరొక రోడ్డు ప్రమాదంలో కూడా 59 ఏళ్ళు ఉన్నటువంటి ఒక వృద్ధుడు భీమిలికి చెందిన ఆయన రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా ఒక గుర్తు తెలియని వెహికల్ అతన్ని గుద్ది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అందులో అతను కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. సో నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు వరకు 3 ప్రమాదాలు జరిగాయి. ఇందులో 4 ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వేరు ఘటనల్లో మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల తీరు చూస్తుంటేనే భయం వేస్తోంది. ప్రజలు ప్రయాణం అంటేనే భయపడాల్సిన పరిస్థితి. కాబట్టి నిర్లక్ష్యం కూడా వద్దు. ఇక్కడ సింహాచలంకు సంబంధించి కుటుంబం జరిగిన రోడ్డు ప్రమాదంలో కూడా వీళ్ళు ఒక కార్ని తప్పించిపోయి ముందుకు వెళ్ళటం వల్ల అక్కడ బలంగా డివైడర్ను ఢీకొన్నారు అని తెలుస్తోంది. దానివల్లే బలమైన గాయాలు జరిగి అక్కడికక్కడే అతను పెద్ద ఆయన చనిపోతే వాళ్ళ భార్య అలానే పాప కూడా హాస్పిటల్కు తరలిస్తున్న టైంలోనే వాళ్ళు కూడా చనిపోయిన దుర్ఘటన చాలా బాధాకరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు